సాధారణంగా 60-70 ఏళ్ళు వస్తే ఏం చేస్తారు పెద్దవాళ్ళు? ఇంకా రిటైర్మెంట్ అయిపోయాము, ఇంట్లోనే కూర్చుందాం అని చెప్పి బయటికి వెళ్ళడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. కానీ ఏలూరుకు చెందినటువంటి మాజేటి శ్రీరామూర్తి గారు మాత్రం 77 ఏళ్ల వయసులో చాలా పుణ్యక్షేత్రాలు, అది కూడా సైకిల్ మీద తిరుగుతున్నారనమాట. కేదార్నాథ్, సోమనాథ్, బద్రీనాథ్, తిరుపతి, షిరిడి, కాశీ, అన్నవరం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన తిరగని పుణ్యక్షేత్రం లేదేమో. మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. అసలు ఆయన ఎంత ఓపిక ఎలా వచ్చింది ఆయనకు, ఎక్కడి నుంచి వచ్చింది అంతటి ఓపిక, ఆయన అడిగేద్దాం. నమస్తే అండి శ్రీరామూర్తి గారు. నమస్తే అండి సార్, మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ రేపు చిన్న వయసులోనే అసలు బయటికి రావాలన్నా, సైకిల్ దొక్కాలన్నా ఇష్టపడట్లే ఎవరు. కొంచెం దూరం కూడా బైక్ వేసుకుని తుర్రుమంటే వెళ్ళిపోతున్నారు, లేదంటే కారు తీస్తారు. కానీ మీరు ఈ వయసులో కూడా బైక్ కూడా కాదు, సైకిల్ మీద ఇన్ని కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేస్తున్నారు సార్? మీకు అంత ఓపిక ఎక్కడది అసలు? చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కడం అలవాటు. ప్రతినిత్యం ప్రతి చోటకి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఇంటి పని కానీ బయట పని కానీ సైకిల్ మీద వెళ్తానండి. ఆ సైకిల్ మీద వెళ్ళడానికి కారణం కొంచెం మనకి హ్యాపీగా ఎక్కడ కావాలంటే అక్కడ ఆగచ్చు, ఎక్కడ స్పీడ్ తొక్కాలంటే అక్కడ స్పీడ్ తొక్కచ్చు. కారణం చేత సైకిల్ నే వాడుకుంటాను నేను. సూపర్. మీరు సాయంకాలం అయ్యేటప్పటికల్లా రెస్ట్ తీసుకుంటాను, మళ్ళా మళ్ళీ యాక్టివ్ గా వెళ్తూ ఉంటాను. ఈ జ్యోతిర్లింగాలు మనకు 12 ఉన్నాయి కాబట్టి ఒక టార్గెట్ కింద 12 జ్యోతిర్లింగాలని పెట్టుకుని నేను అవి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చూడటం అనేది హ్యాబిట్ పెట్టుకున్నాను. ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు ఇప్పుడు దాకా? అన్నవరం, తిరుపతి, శబరిమలై, షిరిడి, కాశీ, రామేశ్వరం, ఉజ్జయిని, గుజరాత్ సోమనాథ్ దేవాలయం, శ్రీశైలం, అరుణాచలం, ఢిల్లీ దాకా వెళ్లి బద్రీనాథ్, కేదార్నాథ్, మొన్న లేటెస్ట్ గా మహారాష్ట్ర వెళ్ళి జ్యోతిర్లింగాలు 4 చూశానండి. అన్ని సైకిల్ మీద వెళ్ళాను. మీకు నమస్కారం సార్. అయ్యో, కాకపోతే ఇప్పుడు ఇంకా ఇంకొక 4 మాసాల్లో అయోధ్య వెళ్తామని ప్రిపేర్ అవుతున్నాను. అయోధ్యకు కూడా? ఓ సూపర్ సూపర్. అసలు మీకు ఆ రాముల వారే శక్తినిస్తారులేండి. నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది పోవట్లేదు. ఇంకా అయోధ్య వెళ్ళిన మాత్రం ఇంకా ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. ఖచ్చితంగా మాత్రం అయోధ్య వెళ్ళాలని మాత్రం ఉందండి. గ్రేట్. అసలు మీరు కాదు, మీ ఆరోగ్యం ఎలా సహకరిస్తుంది చెప్పండి? ఆరోగ్యం బాగుందండి, ఏమి షుగర్లు, బీపీలు అలాంటివి ఏమి లేవు, అందుకనే వెళ్ళగలుగుతున్నానండి. ఏం తింటారు రోజు చెప్పండి, అది కూడా రహస్యం ఏంటి? ఏదన్నా రోజు సాయంకాలానికి ఏది దొరికితే అది తినేయటం. ఓన్లీ వెజిటేరియనే, నాన్ వెజిటేరియన్ మాత్రం కాదు. మొదటి నుంచి వెజిటేరియనేనా మీరు? అవునండి, అవునండి. అయితే మీ రహస్యానికి అదే కారణమేమోనండి, మీ ఆరోగ్య రహస్యానికి. అలాగే. మరి బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటారు, ఏం తింటారు, ఎలా ఉంటారు? అక్కడ ఎట్లా ఒక్కళ్ళే వెళ్తున్నారు కదా సింగిల్ గా? అవునండి, మా సైకిల్ ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు పైన రాసి ఉంటుందండి నేను ఎప్పుడు బయలుదేరాను, ఎక్కడికి వెళ్తున్నాను. అది ప్రతి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆటోగ్రాఫ్ లో స్టాంప్ వేయించుకుంటాను. నేను పలానా చోటకి వెళ్తున్నాను, ఈ రోజు పలానా చోట నుంచి వచ్చాను అనేది వాళ్ళకి ఐడెంటిఫై ఇస్తాం మనం. ఓహో. దానికి ఏమవుతుందంటే మనకి ఏదన్నా ఇబ్బంది కలిగినా చేసినా పోలీసు వాళ్ళకి ఏదన్నా అయ్యో అతను కనపడలేదు, ఇతను కనపడలేదు అంటే కనుక అయ్యో నిన్న వచ్చి స్టాంప్ వేయించుకున్నాడు కదా ఆటోగ్రాఫ్ లో అతనే అనేటువంటిది మనకి ఐడెంటిఫై అవుతుంది అనమాట. రేపొద్దున మా పిల్లలకు కూడా ఇగో తాతయ్య ఈ మాదిరిగా చేశారు, ఇలాగ వెళ్ళారు అనేది ఆ ఆటోగ్రాఫ్ వల్ల తెలుస్తుంది. మనకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సూపర్. అసలు మీరు కరెక్ట్ గా మీ వయసు ఎంత ఇప్పుడు? ఇప్పుడు 77 వెళ్ళి 78 వస్తాయి రేపు నవంబర్ కి. 78 వచ్చేస్తుంది. అవునండి. ఏం చదువుకున్నారు? నేను బీకాం చదివానండి. ఓ, ఆ రోజుల్లోనే బీకాం చదివారా? తెలుగు, ఇంగ్లీషు, అరవం, హిందీ అన్ని మాట్లాడతాను కొంతవరకు. భాష కూడా చాలా భాషలు మాట్లాడతారు. అవునండి. తెలుగు, హిందీ, తెలుగు, ఇంగ్లీషు, ఇంకోటి హిందీ, తమిళ్. తమిళ్ కూడా మాట్లాడతారా? అవునండి. ఓ సూపర్ సూపర్. అసలు మీరు అది టూ మచ్ గా కాదు, అదేలేండి, నాకు సరిపడా నాకు కావాల్సినంత కమ్యూనికేట్ చేయగలిగినంత, మాట్లాడగలిగినంత. అవునండి. ఓకే ఓకే, సూపర్. అసలు మీరు మీ ఊళ్ళో వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఉన్నారా ఇప్పటికి ఇంకెవరన్నా? ఉన్నారా? వాళ్ళు ఏమంటారు మిమ్మల్ని చూసి? వాళ్ళందరూ ఇలా తిరుగుతున్నారా, లేకపోతే వాళ్ళ ఇళ్లలోనే ఉంటున్నారా? ఏమో అలాగే ఉంటారంతే. అదే, మీకులాగా ఎవరు వెళ్ళట్లేగా. వాళ్ళు కలిసినప్పుడు ఏమంటారు మిమ్మల్ని? వాళ్ళు వెళ్ళేటప్పుడు టెండప్ చెప్తారు అంతే. ఓకే, కొంచెం వినిపించట్లేనట్టుంది కదా మీకు, కొద్దిగా ఇబ్బంది ఉంది. కొంచెం వయసు ఎక్కువ, కొంచెం లోపం వచ్చిందండి. ఇప్పుడు ఒక్కొక్కసారి మిస్ కొడుతోంది వాతావరణం. మరి మీరు సైకిల్ దొక్కుతూ వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు కార్లు, బైక్లు వస్తే ఇప్పుడు ఏంటంటే ఈ చెవి మిషన్ పెట్టినందువల్ల ఒక చెవు క్లోజ్ అయిపోతా ఉంది.
ఓహో, అనుకోండి మనకి క్లియర్ గానే వినపడుతుంది. మీరు ఫోన్ దూరంగా పెట్టమన్నారు కదా, అవును అందరూ అవును. కొంచెం వినపడటం తగ్గినట్టుగా ఫీల్ అవుతున్నారు అంతే. పర్లేదు. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మీరు సైకిల్ దొక్కుంటూ అక్కడ యాత్రలకు వెళ్ళేటప్పుడు ఏదన్నా ప్రమాదాలు సంభవించాయా? ఏమీ లేదండి, ఎక్కడ? లేదండి. ఎప్పుడు? ఇబ్బంది అనేది ఎక్కడ ఎప్పుడు జరగదండి. ఆ, సైకిల్ కి సామాను రిపేరింగ్ సామాను ఉండదు, నాకు మనిషి తోడు ఉండడు, నేను ఎవరి సహాయం కోరను, ఇండివిజువల్ గానే వెళ్తాను. నాకు ఎక్కడ ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వలేదు. ఓ. ఒకవేళ ప్రాబ్లం వచ్చిందంటే అక్కడే సాల్వేషన్ కు మార్గం కూడా అక్కడే ఉంటుంది. ఎప్పుడు ప్యాచీ పట్టం గానీ రిపేర్ అవటం గానీ ఏమీ లేదండి. సైకిల్ కూడా ఓకే. అందుకనే మాటి మాటికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ప్రాబ్లం వస్తే ఇంట్లో వాళ్ళు కూడా పంపరు, ఎందుకు మొన్నగా ఇబ్బంది పడ్డావు, ఎందుకు వెళ్తున్నావు అంటారు. మీ సైకిల్ కి ఎంత ఏజ్ ఉంటది? దానికి కూడా 30 సంవత్సరాల వయసు అండి. అది దానికి పాతది అయిపోయిందని కొత్త సైకిల్ తీసుకుందాం అంటే సెంటిమెంట్ గా ఆలోచించాలి. ఓ, దాంతో మీ బంధం విడిపోనిది, సైకిల్ తో అవునండి. బంధం. మీ బట్టలు అవి ఎక్కడ పెట్టుకుంటారు సైకిల్లో? చిన్న బ్యాగ్, అదేమి ఒంటి మీద జత కాకోకుండా ఇంకొక జత బ్యాగ్ లో ఉంటది అంతే. అంతే. అది తడపడం ఇది వేసుకుంటాం, ఇది తడపడం అది వేసుకుంటాం, అంతేగా. లగేజ్ ఎక్కువ ఉంటే మనకేమి అది ఉపయోగం కాదు. ఓహో, హ్యాపీగా ఉండాలి. ఎక్కడైనా పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఎవరన్నా కనపడినా మనకి కొంచెం హ్యాపీగా వాళ్ళు మాట్లాడి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్ని అడిగి వాళ్ళంతా వాళ్ళే మనకి సరదాగా ఇస్తూ ఉంటారు. ఆ ఓహో. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కూర్చోపెట్టి మా స్టేషన్కి వచ్చే టయానికి ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయనకి ఈ యాత్ర శుభం కలగాలి అని చెప్పని అంటూ ఒక 500 ఒక 100 చేతిలో కూడా పెడతారండి. ఇప్పుడు వరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారు? ఎన్ని కిలోమీటర్స్? ఒక 10,000 కిలోమీటర్స్ తిరుగుంటారు. అబ్బో, ఎంత ఖర్చు అయింది? గుజరాత్ సోమనాథ్ దేవాలయం వెళ్ళటానికి 1 మంత్ పట్టిందండి. అబ్బా 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 అబ్బా. మనకి గిరి ఫారెస్ట్ అనేది ఉందండి ఉమ్. గుజరాత్ లో, దాని గుండా కూడా 18 కిలోమీటర్లు తొక్కుకుంటూ వెళ్ళాను. ఓ, అడవిలో జంతువులు కనిపించలేదా? ఏం లేదండి, ఏం లేదు. అంతా హ్యాపీగానే. ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు మీకు? ఖర్చు ఖర్చు ఖర్చు. ఖర్చులు ఏముందండి, జేబులో పెట్టుకుంటాము, ఆటోమేటిక్ గా దానికి తగ్గట్టే నడుస్తూ ఉంటాము. అంటే రోజుకి ఎంత? ఒక 500 రూపాయలు చాలు, 500 రూపాయలు చాలండి, 500. అంతే. ఏసీ లాడ్జీలు కూడా మనకి ఫ్రీగా ఆఫర్ చేస్తారండి. మనం కష్టపడి సైకిల్ తొక్కుకుంటూ సూపర్ వస్తున్నామని, అసలు మీరు. నువ్వు ఈ వయసులో కూడా సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నావు, అదే ఇది కదా చాలా మరి. గ్రేట్ అని చెప్పని ఏసీ లాడ్జీ వాళ్ళు కూడా మనకి ఫ్రీగా ఆఫర్ చేస్తారు. ఆహా, సూపర్ మీరు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తారు, లాడ్జీ వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు, టెంపుల్లో కూడా పడుకొని ఇస్తారు. ఓ, మనం ఎక్కడో వెళ్ళి రెస్ట్ తీసుకోగల టెంపుల్లో అటే తిరిగే వాళ్ళు భోజనం కూడా పెట్టిస్తారు, మకాం కూడా ఇస్తారండి. ఓహో. అన్ని చోట్ల మనం జరిగేటువంటిది చేసేటువంటిది ఆల్బమ్ రీత్యా, ఆటోగ్రాఫ్ రీత్యా కూడా తెలుస్తోంది, మన మనిషి పొజిషన్ తెలుస్తా ఉంది, సైకిల్ పొజిషన్ తెలుస్తా ఉంది. ఓకే. బయలుదేరేటప్పుడైతే అందంగా కనబడతాం, రెండో రోజు మూడో రోజు గడ్డం మెచ్చిపోయి జుట్టు మెచ్చిపోయి ఓ వీడు ఇలా కాదు, యాత్రికుడే నిజమైన వాడే అని చెప్పని ఆ భావం క్లియర్ గా తెలిసిపోతుంది. మీకు ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఏమనరా? మా పిల్లలు 3 అమ్మాయిలండి. వాళ్ళు ఏమనరా? వద్దు వెళ్ళొద్దనరా మీ వైఫ్ పిల్లలు? వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు మనం వెళ్ళినందువల్ల. సూపర్. మా డాడీ హ్యాపీగా వెళ్తున్నారు, హ్యాపీగా వస్తున్నారు, నేను ఈ వయసులో వెళ్తున్నానంటే మా జిల్లా వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సూపర్ అదే. సూపర్. మళ్ళీ అయోధ్య వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడదాం మనం. ఓకే అమ్మా, ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ అండి, Thank you, థ్యాంక్ యూ సో thanks. మచ్. Bye. చూశారు కదా పెద్ద ఆయన్ని, ఎంతో మందికి ఆదర్శం ఆయన. మనలాంటి ఎంతో మంది ఎనర్జెటిక్గా ఉండాలంటే ఇలాంటి వాళ్ళని చాలా ఖచ్చితంగా మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటేనే మనం కూడా ముందుకి రన్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.